నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో మొదటగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతిపక్ష అధికార కాంగ్రెస్ నేతల మధ్య మాట యుద్ధం కనిపిస్తుంది. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మధ్యలో సినీ ప్రముఖుల్ని కూడా ఇక అందులోకి లాగుతున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా మంత్రి కొండా సురేఖ చేసిన ఘాటైన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. నాగ చైతన్య సమంతకు సంబంధించి విడాకులకు కేటీఆర్ కారణం అంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ సైతం ఇక కొండా సురేఖ మీద కొంత సీరియస్ అవుతున్నట్టుగా సమాచారం అవుతుంది. మరోవైపు ఎటువంటి డిసిషన్ తీసుకోబోతుంది కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖ మీద అనేటువంటి చర్చ నడుస్తుంది. మరోవైపు కేటీఆర్ సమంతకు నాకు సినీ ప్రముఖులకు నాకు ఎటువంటి సంబంధం లేదన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కేవలం రేవంత్ సర్కార్ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది, బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆయన వాపోతున్నారు. మరోవైపు ఇక రేవంత్ కూడా ఉక్కుపాదం మోపుతాం అక్రమార్కుల మీద, మూసీ నదికి సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజల్ని ఆదుకుంటామని చెప్తున్నారు. ఒకసారి మొదటగా ఇవాళ దినపత్రిక చూద్దాం, అనంతరం పూర్తి వివరాలకు వెళ్దాం. ఒకసారి హెడ్లైన్ చూద్దాం. మొదటగా వార్తాపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్, తర్వాత పూర్తి వివరాలకు వెళ్దాం. సో మొదటగా తొలి వెలుగులో ఒకసారి చూసుకున్నట్టయితే, నేను సింహాన్ని, నా ఫ్యామిలీని కాపాడుకునే విషయంలో తగ్గేదేలే, తెలుగు చిత్ర పరిశ్రమ నాకు అండగా నిలబడింది, ఇది మా నాన్న ఆశీర్వాదం అని భావిస్తున్నా. సోషల్ మీడియాలో నాగార్జున సంచలన పోస్టు, నేను మౌనంగా ఉండను, ఎవడిని వదలను. ఇక మంత్రి సురేఖ సిగ్గు లేకుండా మాట్లాడింది. అక్కినేని నిఖిల్ సంచలన వ్యాఖ్యలు, వాళ్ళతో నాకేం సంబంధం, నాపై గబ్బు మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి మాటలు మాట్లాడతామంటే ఊరుకోం, ఎవరిని వదిలిపెట్టేది లేదు. రేవంత్ కొండా సురేఖపై పరువు నష్టం దావా వేస్తా. సీఎం రేవంత్ మంత్రులపై కేటీఆర్ ఆగ్రహం. నిప్పు లేనిదే పొగరాదంటారు, నిప్పుంటేనే పొగెళ్తానంటారు. ఆ టైపులో ఇవాళ కేటీఆర్ మాట్లాడే మాటలు కానీ, ఇటు నాగార్జున చేసేటువంటి ట్వీట్లు కానీ చూస్తూ ఉంటే, గతంలో డ్రగ్స్కి సంబంధించి నిజంగా గత ప్రభుత్వానికి సినీ ప్రముఖులకు ఎటువంటి సంబంధాలు లేకుంటే డ్రగ్స్ కేసు ఏడదాకపోయింది, ఎంతమంది శాంపిల్స్ తీసుకున్నారు, ఎంతమందిని డ్రగ్స్ విచారణ చేసిర్రు, ఏ ఒక్కరినైనా మరి జైల్లో పెట్టిరా, ఏ ఒక్కరికైనా వీళ్ళు డ్రగ్స్ తీసుకురని చెప్పేసి నిర్ధారించినటువంటి సందర్భాలు ఉన్నాయా? కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు డ్రగ్స్ కేసు ఎక్కడో పోయింది. అసలు మళ్ళా ఆ పేర్లు, ఆ కేసు మళ్ళా ఒక్కసారిగా మళ్ళీ మీడియాలో వచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. మళ్ళీ కొత్త పేర్లు, కొత్త వ్యవస్థ వచ్చింది. కానీ సో సింహంలాగా నా ఫ్యామిలీని కాపాడుకుంటున్నట్టు అక్కినేని నాగార్జున చెప్తా ఉన్నాడు. చూడాలి మరి. నువ్వు పెద్ద దొంగ, కబ్జాలు చేసి కోట్లు వెనకేసుకున్నావు, 3 ఎకరాలు ఆక్రమించి కన్వెన్షన్ కట్టావు, నాగార్జునపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే, అక్రమ సంపాదనంతా తిరిగి రాబట్టాలి. మాదాపూర్ పోలీసులకు జనం కోసం సంస్థ ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు. మరి దీని కథ ఏంది? కన్వెన్షన్ కథ ఏంది? కన్వెన్షను గత 10 ఏళ్ల నుంచి ఎందుకు మరి కన్వెన్షన్ మీద యాక్షన్ తీసుకోలేదు? నిజంగానే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కనుక అక్రమ కట్టడం అయిన ఉంటే మరి గత ప్రభుత్వం ఎందుకు కూల్చలేదు, ఈ ప్రభుత్వం ఎందుకు కూల్చింది? ఎక్కడన్నా లోపాయికారి ఒప్పందం ఉంటే కానీ కన్వెన్షన్ 10 ఏళ్ల పాటు కాపాడుకుంటూ వచ్చుంటారుగా గత పాలకుల మీరు అనేది. సో కన్వెన్షన్ మీద కేసు, క్రిమినల్ కేసు నమోదైంది. ఎవరి మీద? నాగార్జున మీద. జనం కోసం అనేటువంటి సంస్థ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు కొండాపై రాహుల్ సీరియస్, నిన్న లేఖ రాసిన మంత్రి సురేఖ, నేడో రేపో మంత్రిపై యాక్షన్ తీసుకోవాలి. మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకోవాలి. సాటి మహిళ ఇంకో మహిళ పేరును బహిరంగంగా, ఒక సినీ ప్రముఖురాలు ఆమెను పేరును బహిరంగంగా చెప్పడం చాలా తప్పు. బాధ్యత గల మంత్రి హోదాలో ఉన్నారు కొండా సురేఖ గారు. కొంతమంది సినీ ప్రముఖుల జీవితాలు నాశనం చేశారు అన్నా సరిపోయేది, కానీ పేర్లతో సహా మీరు వాళ్ళ జీవితాలని నాశనం చేశారంటూ కూడా ఒక స్టెప్ ముందుకేసి లిమిట్ దాటి కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలకు యావత్ తెలంగాణ మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నాయకులు సైతం కొండా సురేఖ గారి వ్యాఖ్యలు నిజంగానే ఇవి బాగాలేవు, ఆమె ఉపసంహరించుకున్నప్పటికీ కూడా ఆ వ్యాఖ్యల మీద సీరియస్ అవుతున్నారు. సో బహిరంగంగా ఒక మహిళ పేర్లు చెప్పడం మంచిది కాదు కదా, సరి కాదు కదా. ఇంకొకటి చూస్తే తలసానికి ఏమంటారు? ఉచ్చట. ఈడీ చేతికి గొర్రెల స్కీమ్ నివేదికలు, నగదు ట్రాన్స్ఫర్ వివరాలు పంపిన రాష్ట్ర అధికారులు, మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద విచారణ,
700 కోట్ల దోపిడీ జరిగినట్లుగా ఆరోపణ. మాజీ మంత్రి తలసాని ప్రశ్నించే అవకాశం. గొర్రెల స్కామ్ కేసులో కీలక పరిణామం. ప్రశ్నించడమే కాదు, వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలి. తలసాని గతంలో ఓఎస్డీకి సంబంధించి ఆయన ఓఎస్డీ ఏ కార్యక్రమాలు చేసిండు, ఏం ఫైళ్ళు తీసుకుపోయి దాచిపెట్టిండు, గొర్రెల స్కామ్లో ఇప్పటివరకు ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఏందనేది అందరికీ తెలిసిన కథనే. ఇక్కడ మేదిపట్నం దగ్గర ఉంటుంది ఒకటి గొర్రెల స్కామ్కి సంబంధించి, గొర్రెల పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ఉంటుంది. గతంలో అక్కడి నుంచి ఫైల్ అన్నీ చోరీ అయినాయి. హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, ఇతర డేటాను కూడా ఎత్తుకపోయినటువంటి పరిస్థితి. ఓఎస్డీ కళ్యాణ్ అనుకుంటా ఆయన పేరు, మాజీ ఓఎస్డీ తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ పాత్రధారుడు, సూత్రధారుడు. ఇక ఆట మన అట్టడేస్తే మేనేషగాడు అనుకోవాలి. అటువంటి వ్యక్తి ఓఎస్డీ కళ్యాణ్ మీద గతంలో చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఓఎస్డీ కళ్యాణ్తో పాటు ఇంకొంతమంది సహకరించిన అధికారులు కూడా ఉన్నారు. సో ఇప్పుడు తలసానికి ఉచ్చు బిగించే అవకాశం ఉందట. తప్పేముంది? గొర్రెల స్కామ్లో కీలక పరిణామం. మాజీ మంత్రి తలసానికి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రశ్నించని అవసరమైతే ఆధారాలతో బయట పెడితే ఇంకా బాగుంటుంది. ఇక సోషల్ మీడియాను నమ్ముకొని కలలు కంటున్నారు. జనాన్ని రెచ్చగొడితే చిప్పకూడు తినడం ఖాయం. పేదలపై అంత ప్రేమ ఉంటే ప్రత్యేకం చూపించు. పార్టీ ఫండ్లో 500 కోట్లు ఖర్చు పెట్టవచ్చు కదా. గజ్వేల్ ఫామ్ హౌస్లో 500 ఎకరాలు ఇస్తే పేదలకు ఇల్లు కట్టించే బాధ్యత నాది. బావా భామర్దులు సూచనలు ఇస్తే తీసుకుంటాం. కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇక కేటీఆర్ చెర్లపల్లి జైలుకే పేద కుటుంబాలని రెచ్చగొడుతున్నాడంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేశారు. సో రేవంత్ వ్యాఖ్యల్లో కొంత క్లారిటీ ఉంది. నిజంగా బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ ఉంటే, మూసి ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉంటే, నల్గొండ బిడ్డల మీద ప్రేమ ఉంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు 500 ఎకరాలు ఇయ్యి అందులో ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి సవాళ్ళను స్వీకరించుర్రి. 10 ఏళ్ల పాటు తెలంగాణ బిడ్డల పేరు మీద, తెలంగాణ ప్రజల పేరు మీద, తెలంగాణ ప్రజల చెమటను రక్తాన్ని దారపోస్తే ఆ పైసలన్నీ కూడగట్టుకొని ఇలా కోట్ల రూపాయలు జమ చేసుకున్నారు. కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించుకున్నారు. ఇలా అక్రమంగా సంపాదించినటువంటి సంపాదన ఎక్కడ పోయింది? 500 ఎకరాలంటే మరి గజ్వేల్లా ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడో, మరి లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాడో, లేకపోతే ఇంకోటో ఖచ్చితంగా అందరిని ఆదుకుందామంటాడు కదా. నిజంగా ప్రజల మీద ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే మరి ఈ సవాల్ను ప్రతిపక్ష నేతలైనటువంటి హరీష్ రావు గారో, కేటీఆర్ గారో, కేసీఆర్ గారో స్వీకరించాలి. కానీ ఇవి స్వీకరించరు. ప్రజలకు మేలు జరిగేటువంటి సవాల్ను స్వీకరించరు. అందుకే ఆయన చెర్లపల్లి జైలుకు పంపిస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఒకసారి ఈనాడున్నటువంటి హెడ్లైన్ చూస్తే, ఎలా ఆదుకుందామో మీరే చెప్పండి. మూసీ నిర్వాసితుల మేలుకు అన్ని పక్షాలతో కమిటీ వేద్దామా? ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. కాకాను గత పాలకులు పట్టించుకోలేని ధ్వజం. రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వెంకటస్వామి జయోత్సవం. ఇంకొక వార్త, ఒక్కరికే 2 పోస్టులు రావు. తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల, ఆ తర్వాత ఎస్జిటి జాబితా. ఇక్కడ ఇంకోటి ఉన్నది. రైతు ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్ చిత్రంలో అంజయ్య యాదవ్, సురభివాణిదేవి, సబితా ఇంద్రారెడ్డి, ఇక మహమూద్ అలీ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్ తదితరులు. సీఎం అన్ని అబద్ధాలే, 100% రుణమాఫీ అవాస్తవం, ఢిల్లీకి మూటలను పంపించడానికి మూసీ ప్రక్షాళన, ఆయన పైన పరువు నష్టం దావా వేస్తా. కందుకూరులో రైతు ధర్నాలో కేటీఆర్. ఇందులో మేము ఒప్పుకుంటాం కొన్ని. 100% రుణమాఫీ అనేది ఎక్కడా జరగలే. ఇలా ప్రతిపక్షాలే కాదు, ప్రశ్నించే గొంతుకగా, మీడియాలో ప్రశ్నించేటువంటి గొంతుకగా ఖచ్చితంగా జర్నలిస్టుగా మేము కూడా చెప్తా ఉన్నాం. 100% రుణమాఫీ ఎక్కడ జరగలే. 2 లక్షల పైన వారి ఖాతాలో 2 లక్షలు వేస్తాం, ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ను కట్టుకోరని రాష్ట్ర సర్కార్ చెప్పింది. ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇంతవరకు రుణమాఫీ కాలే. టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ఆధార్ కార్డులో పేరు, రేషన్ కార్డు, లేకపోతే ఇతర పేర్లు తప్పున వాళ్ళకు టెక్నికల్ ఇష్యూ ద్వారా ఇంకా రుణమాఫీ కాలే. ఇవన్నీ కానీ 100% రుణమాఫీ ఎట్లయితుంది? ప్రతిపక్షాలు అన్నట్టుగా 100% రుణమాఫీ కాలే, కానీ 100% రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. చేసేంత వరకు వెయిట్ చేయాలి, చూద్దాం. టెక్నికల్ ఇష్యూను, ఇతరితర అంశాలని పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. మొన్నటిదాకా వరదలు వచ్చే ఇతరితర సమస్యలు తలెడుతూ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ప్రభుత్వానికి టైం ఇద్దాం, చూద్దాం. 100% రుణమాఫీ చేస్తామంటారు కదా. పరిశ్రమలు వస్తున్నాయి, భారీగా పెట్టుబడులు, ఉపాధి కల్పన, రాయితీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు, మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదనలు. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం.
నిర్వాసితుల్ని అనాథల్ని చేయం. ఏమంటారు? నిర్వాసితుల్ని అనాథల్ని చేయం. మూసీ పరివాహక ప్రజల ఆందోళన చెందొద్దు. ఆదుకుంటాం, ప్రత్యామ్నాయం చూపిస్తాం, 10,000 కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధం. ప్రతిపక్షాలుగా సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తాం. కేసీఆర్ కేటీఆర్ ఆస్తుల్లో సగం ఇవ్వగలరా? సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు, జైలుకెళ్ళి చిప్పకూడు తినడం ఖాయం. కాకా స్ఫూర్తితో ముందుకు సాగుతాం. వెంకటస్వామి జయంతి వేడుకల్లో సీఎం. ఇక మూసీ నిర్వాసితుల జీవనోపాధికి కమిటీ. సీఎంపై పరువు నష్టం దావా వేస్తా అడ్డగోలుగా మాట్లాడిన మంత్రిని వదలను. మూసీ గబ్బంతా సీఎం, మంత్రుల నోట్లోనే కేటీఆర్. హైడ్రాకు చట్టబద్ధ గెజిట్ విడుదల. ఇది ఓకే. అడ్డగోలుగా మాట్లాడిన మంత్రిని వదలనంటే యాక్షన్ తీసుకోరి, కాదనట్లే. ఇక ఇది మూసీకి సంబంధించిందే. ఇది ఇంకొక అంశం మీద హర్యానా ఆస్థానిదే. హర్యానా కూడా ఆస్థానిదేనట. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మెజార్టీ. అన్ని ఎగ్జిట్ పోల్స్లో సంపూర్ణ ఆధిక్యం. జమ్మూ కాశ్మీర్లో హంగ్, బీజేపీకి 27. ఇక ఎన్సీ కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు. 8న 2 రాష్ట్రాలను ఓట్ల లెక్కింపు. హర్యానాలో 61.19% పోలింగ్. గత ఎన్నికల కంటే 7% తక్కువ. హర్యానాలో కాంగ్రెస్దే విజయం సాధించే అవకాశం ఉందట. ఇక ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో 13 మంది మహిళల నక్సల్. ఇక మొత్తం 31 మంది మావోయిస్టుల మృతి, 30 తుపాకులు స్వాధీనం. ఇక దంతెవాడకు మృతదేహాలు, 15 మృతదేహాల గుర్తింపు. వీరిపై 1.30 కోట్ల రివార్డు. అబాజ్మండ్లో 50 నుంచి 70 మంది ఉన్నట్లుగా సమాచారం రావడంతో బలగాల కూంబింగ్. మృతులంతా ఇంద్రావతి ఏరియా కమిటీ PLGA 6 బెటాలియన్ సభ్యులు. మృతుల్లో తెలంగాణ వారెవరూ లేరు వెల్లడించిన బస్తర్ ఐజీ సుందర్ రాజన్. సో మొత్తం మీద ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్ ఉన్నారట. 30 తుపాకులు స్వాధీనం చేసుకున్నట. 15 మంది మృతదేహాలు గుర్తింపట. ఒకటి కాదు, 2 కాదు, 13 మంది మహిళా నక్సల్స్ ఉన్నారట. సో ఒక్కసారిగా ఈ భారీ ఎన్కౌంటర్ అయితే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి వివరణలో డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇక కుటుంబాన్ని బలిగొన్న ఆన్లైన్ బెట్టింగ్. లక్షల్లో అప్పులు చేసిన కొడుకు, పొలం అమ్మి 5 లక్షలు తీర్చిన తండ్రి. మిగిలిన 7 లక్షలు స్థలం తాకట్టు పెట్టి తెచ్చిన 6 లక్షలు కొడుకు ఖాతాలో. ఈ డబ్బుతో పాటు మరో 7 లక్షలు అప్పు చేసి బెట్టింగ్లో పోడగొట్టిన కొడుకు. తీర్చే మార్గం లేక, ఒత్తిళ్లు తట్టుకోలేక తల్లిదండ్రులు, కొడుకు ఆత్మహత్య. నిజామాబాద్ జిల్లాలో ఘటన. మరి దారుణం నిజంగా. ఈ మధ్యకాలంలో కొంతమంది యువత ఆన్లైన్ బెట్టింగ్లకు ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈజీ మనీ కోసము ఇక ఈజీగా లక్షల్లో డబ్బు క్షణాల్లో సంపాదించినటువంటి ఒక ఆలోచనతో, ఒక తప్పుడు ఒక నిర్ణయాలతో తామే కాకుండా తమ కుటుంబాన్ని కూడా బలిగొంటున్నటువంటి సందర్భాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. సో చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. దయచేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు, ఈజీ మనీకి ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితులను కూడా మోసపోదు, అటువైపుగా వెళ్ళొద్దు. ఒక కుటుంబం కూడా బలైపోయింది. పొలం అమ్మినా, అప్పు తెచ్చినా, ఆ బెట్టింగ్ సంబంధించినటువంటి అప్పు తీరనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు వెనకాడి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఘటన. రుణమాఫీకి తెలంగాణ రైతుల ఎదురుచూపులు, కాంగ్రెస్ హామీలు బూటకం. కర్ణాటకలో ఆ పార్టీకి సర్కార్ సాగు ప్రాజెక్ట్ ఆపేసింది. సో ఇదొకటి ఇచ్చారు. రుణమాఫీ గురించి ఇంతకుముందు మాట్లాడాం కదా. ఎస్, ఒక్కసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. వెలుగులో కూడా ఇదే ఉన్నది. కాకా మార్గంలోనే మా అడుగులు. 80,000 మంది పేదోళ్లకు ఇల్లు ఇచ్చిన మహనీయుడు. వెంకటస్వామి 95వ జయంతి వేడుకలో సీఎం రేవంత్. కాకా ఆలోచనలు, ఆశయాలకు మనమంతా వారసులం. నాడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం సొంత ఇంటిని ఇచ్చేసాడు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కుటుంబ సహకారం తీసుకుంటామని వెల్లడి. ఇక మూసీ నిర్వాసితుల బాధ్యత నాదే, అందరినీ ఆదుకుంటాం, 10,000 కోట్ల ఖర్చు అయినా చేస్తాం, సీఎం రేవంత్. రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 కొలువులు. డిగ్రీ అర్హతతో డైరెక్ట్గా రిక్రూట్మెంట్. పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీల పేర్లు పరిశీలన. కొత్తగా 5,000 కొలువులట, సిద్ధంగా ఉండాలిగా. ఆన్లైన్ బెట్టింగ్స్కు కుటుంబం బలి. నిజామాబాద్ జిల్లాలో తల్లి, తండ్రి, కొడుకు ఆత్మహత్య. ఆన్లైన్ బెట్టింగ్స్కు బానిసైన కొడుకు, తెలిసిన వాళ్ళ దగ్గర 18 లక్షల అప్పు. మనస్తాపంతో కొడుకుతో పాటు ఊరేసుకున్న దంపతులు. ఇంతకుముందు చెప్పుకున్న వార్త. ఒక కుటుంబమే ఇలా బలిగొన్నది ఆన్లైన్ బెట్టింగ్.
హైడ్రాకు చట్టబద్ధత, ఆర్డినెన్స్ గెజెట్ విడుదల చేసిన ప్రభుత్వం, జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ అప్పగింత. మొత్తం మీద గెజెట్ విడుదలైంది, చట్టబద్ధతకు సంబంధించి ఒక ఆర్డినెన్స్పై గెజెట్ విడుదల చేసిన ప్రభుత్వం అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. గత కొన్ని నెలలుగా హైడ్రా అనేది హైటెన్షన్గా మారింది, కబ్జాదారుల గుండెల్లో వెన్నులో ఉనుకు పెట్టిస్తుంది. సో అటువంటి హైడ్రాకు సంబంధించి ఒక గెజెట్ విడుదల చేసింది ఆర్డినెన్స్ పై అంటూ కూడా ఒక వార్త చూస్తూ ఉన్నాం. సో భవిష్యత్తులో మరింత జోస్గా హైడ్రా ముందుకు వెళ్తే ఆశ్చర్యం లేదు. ఎస్, ఒక్కసారి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఏపీ దొంగ దెబ్బ, రహస్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు. రాయలసీమ లిఫ్ట్లకు నీటిని అక్రమంగా తరలించేందుకు కృష్ణానది సమీపంలో ఏర్పాటు చేసిన టన్నెల్ అంటూ ఒక ఫోటో వేశారు. 3 రైతులు విషాదం, సరైన దిగుబడులు రాక ఆందోళన. అప్పులు తీర్చే మార్గం లేక ఆవేదన, పురుగుల మందు తాగి బలవన్ మరణం. జనగామ హనుమకొండ జిల్లాలో విషాదం, రుణమాఫీ కాక పాలమూరులో ఆగిన రైతు గుండె. ఇక ఢిల్లీకి డబ్బుల మూటలకే మూసి గబ్బంతా సీఎం మంత్రుల నోట్లోనే. సుందరీకరణ పేరిట పక్కగా లూటికేషన్. రైతుల శక్తి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఎంత, దేవులందరిపైన ఒట్టేసి మోసం చేసిండు. రుణమాఫీ రైతు భరోసా ఎగ్గొట్టిన ఘనుడు. మోదీని ఎదిరించిన చిట్టినాయుడు లెక్క. కందుకూరు రైతు ధర్నాలో కేటీఆర్ నిప్పులు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మార్కెట్ యార్డుకు అనుకుని ఉన్న స్థలంలో నిర్మిస్తున్న ఇంటిని అధికారులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తున్న స్థానికులు. బఫర్ జోన్కు బుల్డోజర్, బోనస్కు కొలతల కొర్రి. మూసీ ప్రజలపై మరో పిడుగు, స్పష్టతనిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. ఎఫ్ఐఆర్ఎల్ నుంచి ఇరువైపులా 30 మీటర్ల వరకు బఫర్ జోన్ అట. కూలనున్న పలు అపార్ట్మెంట్లు, ఇక అప్రూవ్డ్ గెడిట్ కమ్యూనిటీలట. బఫర్ జోన్కు బుల్డోజర్ అంటూ వార్త రాశారు. సో ఇవి ఇప్పటిదాకా చూసినాయని కూడా మనం హెడ్లైన్స్ చూసినాం. ఒక్కసారి వార్తల వివరణకు పోదాం. అసలు ఏం జరుగుతుంది, పూర్తి వార్తలేందు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, మొదటగా తొలి వెలుగు చూస్తే, తొలి వెలుగు వార్త వివరణ చూస్తే, నేను సింహాన్ని, నా ఫ్యామిలీని కాపాడుకునే విషయంలో తగ్గేదేలే. తెలుగు చిత్ర పరిశ్రమ నాకు అండగా నిలబడింది. ఇది మా నాన్న ఆశీర్వాదం అని భావిస్తున్నా. సోషల్ మీడియాలో నాగార్జున సంచలన పోస్ట్, నేను మౌనంగా ఉండను, ఎవడిని వదలను. ఇక మంత్రి సురేఖ సిగ్గు లేకుండా మాట్లాడింది. అక్కినేని అఖిల్ సంచలన వ్యాఖ్యలు. వాళ్ళతో నాకేం సంబంధం, నాపై గబ్బు మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి మాటలు మాట్లాడుతామంటే ఊరుకోం, ఎవరిని వదిలిపెట్టేది లేదు. రేవంత్ కొండా సురేఖపై పరువు నష్టం దావా వేస్తా. సీఎం రేవంత్, మంత్రులపై కేటీఆర్ ఆగ్రహం. ఒక్కసారి ఇక నువ్వు పెద్ద దొంగ, కబ్జాలు చేసి కోట్లు వెనకేసుకున్నాం, 3 ఎకరాలు ఆక్రమించి ఎన్కన్వెన్షన్ కట్టావు. నాగార్జునపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే. అక్రమ సంపాదనంతా తిరిగి రాబట్టాలి. మాదాపూర్ పోలీసులకు జనం కోసం సంస్థ ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు. ఇక కొండపై రాహుల్ సీరియస్, నిన్న లేఖ రాసిన మంత్రి సురేఖ, నేడో రేపు మంత్రిపై యాక్షన్. ఈ నాలుగు వార్తలకు సంబంధించి అటు కేటీఆర్, నాగార్జున, కొండా సురేఖ, జనం కోసం ఫిర్యాదు, ఈ 4 అంశాల గురించి మాట్లాడుకుంటే ఇదంతా ఏడికెళ్ళి వచ్చింది. ఈ పూర్తి స్టోరీ జరగనీకే కథా కర్మ క్రియ ఎవరు? బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. నిజంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కొండా సురేఖను కనుక వైరల్ చేయకుంటే, కొండా సురేఖ మీద ట్రోల్స్ చేయకుంటే, కొండా సురేఖకు సంబంధించినటువంటి పోస్టులను రీపోస్టులు చేస్తూ చులకనగా, ఆమెను వెటకారంగా, వెంగిలిగా, ఆమెను నిజంగా అసభ్యంగా చిత్రీకరించకుంటే ఇదంతా కథ జరిగేదేనా? ఏ మహిళకైనా కడుపులో బాధ అనిపిస్తుంది, గుండెల్లో బాధ అనిపిస్తుంది. సో ఆమె మీద చేసిన ట్రోల్స్, ఆమెను ఎగతాళి చేసిన పోస్టులు అవన్నీ చూసి ఆమె ఆవేదనకు లోనయ్యి ఆమె మనసులో ఉన్నటువంటి మాటను బహిర్గతంగా మీడియా ముందు వెలగక్కింది. సో మొదలు పెట్టింది ఎవరు? మొదలు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఇప్పుడు ఎండ్ చేయాల్సింది కూడా బీఆర్ఎస్ఏ. సో కొండా సురేఖ కామెంట్స్ అందరికీ తెలుసు. సమంత, నాగ చైతన్య విడిపోనికే కారణం ఎవరంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేటీఆర్ ఏమంటాడు? రేవంత్ కొండా సురేఖపై పరువు నష్టం దావా వేస్తా, సీఎం రేవంత్, మంత్రులపై కేటీఆర్ ఆగ్రహం అంటాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.